మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. విప్పు లేదు, ఏమీ లేదు, విప్పు ధిక్కరణ ఏమి చేయలేదు అని మాట్లాడుతున్న ఈ రూప్కుమార్ గారికి నేను మీడియా ముఖంగా సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా. మీకు తెలిసిన రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారము ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలోకి పోయేటప్పుడు రాజీనామా చేయకుండా పోయి ప్రజలు ఇచ్చిన తీర్పుని అగౌరవపరుస్తూ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకి ఇచ్చిన పదవిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఏ రాజ్యాంగం మీకు చెప్పిందో కనీసం మీకు అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే మీ దగ్గర ఏదైనా అమెండ్మెంట్ ఉన్నా కానీ చూపించండి. ఇప్పుడు మీరు ఎలక్షన్లో 40 మంది కార్పొరేటర్లు అండదండలు ఉండి కూడా మీరు కనీసం మీ పార్టీ బీఫామ్తో కూడా పోటీ చేయించుకోలేని దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నారంటేనే మీరు ఏ విధంగా విప్పుకి భయపడ్డారనేది ప్రజలందరూ చూశారు. విప్పుని ధిక్కరించి, విప్పుని తిరస్కరించి మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఓట్లు వేశారో, ఎవరైతే గైర్హాజరయ్యారో, నీతో సహా రూప్కుమార్ గారు, నీతో సహా న్యాయస్థానంలో మీరు పదవిలో ఉండంగానే మిమ్మల్ని అనర్హత వేటు చేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయిస్తాం. ఏ పార్టీ మీద అయితే మీరు గెలిచి, ఏ పార్టీకి అయితే వెన్నుపోటు పొడిచి విప్పు ధిక్కరించి పోయారో ఖచ్చితంగా మీరు పార్టీ పదవుల్లో ఉండంగానే మీ మీద అనర్హత వేటు వేసేదానికి నీతో సహా రూప్కుమార్ గారు, నీతో సహా అనర్హత వేటేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయించి ఒక పక్క న్యాయస్థానంలో మీపైన అనర్హత వేటు చేసేదానికి, మరొక పక్క ప్రజా తీర్పుని అగౌరవపరుచుతూ మీరు చేసిన మీ స్వార్థ ప్రయోజనం కోసం మీరు తీసుకున్న తీర్పును కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు కనీసం చట్టం మీద గౌరవం లేకుండా, రాజ్యాంగం మీద అవగాహన లేకుండా మాట్లాడడం మీలాంటి వ్యక్తి ఈరోజు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉండడం మా దౌర్భాగ్యం. మీరు ఈరోజు రాజ్యాంగ విలువ గురించి మాకు చెప్తారు. నిజంగా మీరు విప్పుకు భయపడకపోతే, నిజంగా మీ కార్పొరేటర్ చేసింది మీరు తప్పు కాదు నిజమని తెలుసుంటే మీ పార్టీ బీఫామ్ మీద ఎందుకు గెలిచారు? మీరు పోటీ చేయించలేకపోయారు. మీ పార్టీ బీఫామ్ ఇచ్చి మీరు ఎందుకు వాళ్ళ పోటీలో గెలిచి మా పార్టీ నుంచి గెలిచారు అని గర్వంగా ఎందుకు చెప్పుకోలేకపోయారు? పాపం ఆ 40 మంది కార్పొరేటర్ల పరిస్థితి ఎంత దౌర్భాగ్యం పరిస్థితిలో ఉందంటే, గతంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు మేము అని చెప్పుకునే స్థాయి నుంచి మన 3వ తారీఖు జరిగిన ఎలక్షన్లో ఏ పార్టీ తరపు నుంచి మేము పోటీ చేసామో తెలియక వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుందన్న భయంతో, వాళ్ళకి ఎప్పటికైనా సరే పదవి గంట ముందన్న భయంతోనే మీ ముందు మాట్లాడి మీ పైన కోపడితే, మీరు ఎవరైతే రాజ్యాంగ నిపుణుడు, మీకు ఎవరైతే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన సలహా తీసుకొని ఆ రాత్రికి ఈ పరిస్థితిని మార్చి మీరు ఇండిపెండెంట్గా వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టి మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిచి మీ పార్టీ తరపున గెలిచినట్టుగా మీరు సంబరాలు చేసుకున్నారు.